మాజీ ముఖ్యమంత్రి కూతురు కవిత చేసినటువంటి ఆరోపణలపైన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి స్పందించారు. కవిత వ్యాఖ్యల్లో నిజం లేదని, బీఆర్ఎస్ ఒక కుటుంబ పార్టీ అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి గద్దె దింపడంలో విజయవంతమయ్యారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీష్ రావు, సంతోష్ రావు పాత్ర ఉందన్న కవిత వ్యాఖ్యలపైన మల్లు రవితో మా ప్రతినిధి రామ్కొండ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయం హాట్ టాపిక్గా మారని చెప్పొచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అయితే ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. అనంతరం ఈరోజు ఆమె మీడియా సమావేశాలు కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపైన ఆమె రాజీనామా కూడా లేక ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేసిన పర్సన్ కనిపిస్తుంది. ఇదే అంశంపైన నాగర్ కర్నూల్ జిల్లా పార్లమెంటు సభ్యులు మల్లు రవి ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా చేస్తారు? ఈరోజు ఎమ్మెల్సీ ఎవరైతే బీఆర్ఎస్ కవిత రాజీనామా చేసింది, దాంతోపాటు ఈరోజు ప్రెస్ మీట్లో కూడా ఆమె స్పష్టంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పి కొన్ని ఆరోపణలు చేసింది. దీని మీద ఏం చెప్తారు? కవిత గారు బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేసింది. మొదటిది కేసీఆర్ పక్కన దెయ్యాలు ఉన్నారని చేశారు. అది మొదటి బాంబు. రెండో బాంబు హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరే కాళేశ్వరంలో జరిగిన అవినీతికి కావలసిన డబ్బులు వాళ్ళే తీసుకున్నారని నిన్న చెప్పారు. ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు అనుకున్నారంటే చిన్న పాలు తాగే పిల్లగాడు కూడా నమ్మరు దీన్ని. ఎవరిని అడిగినా కూడా నమ్మరు. ఎందుకంటే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కవిత అందరూ కలిపే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే దాన్ని పూర్తిగా వ్యతిరేకంగా ఉంటే దాన్ని గద్దెదించే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాడు. ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తాడు? ఆయన ఒక మాట చెప్పాడు, అసలు వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆయనకి ఇంకా వేరే ఎజెండా ఉంది. ఎలక్షన్ కంటే ముందు ఎజెండా ఈ బీఆర్ఎస్ పార్టీని గద్దెదించడం, కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి తేవటం. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసింది ఏంటి? ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వీకర్ సెక్షన్ పిల్లలందరూ కూడా చదువుకోవడానికి కావాల్సిన 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చాడు. హాస్టల్ మెచ్చార్జెస్ పెంచి ఇచ్చాడు. పేద ప్రజలకి సన్నబియ్యం ఇచ్చాడు. పేద ప్రజలందరికీ 5 లక్షల రూపాయలతోనూ ఇళ్లు కట్టిస్తున్నాడు. ఇది కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే తెలంగాణ రాష్ట్రం చదువులో ముందు ఉండాలి, ఇరిగేషన్లో ముందు ఉండాలి. భవిష్యత్తులో భారతదేశంలో ఎవరైనా అభివృద్ధి ఎక్కడ ఉందంటే మహబూబ్ నగర్లో వచ్చి చూడాలని ఇవాళ మీటింగ్లో చెప్పాడు. ఆయన ఎజెండా భవిష్యత్తు మీద, ప్రజెంట్ మీద ఉంది. వాళ్ళ ఎజెండా భూతకాలం మీద ఉంది. ప్రజెంట్ టెన్స్ని మర్చిపోయారు. ప్రస్తుత సమయాన్ని మర్చిపోయి పాత భూతకాలంలో బతుకుతున్నారు. ఆ రకమైన మాటలకి విలువే లేదు. ముఖ్యంగా ఇప్పుడు కవిత రాజీనామా చేసింది, మీ కాంగ్రెస్ పార్టీలో చేరుకునే అవకాశాలు ఏమన్నా? అంటే ఆకాశవాణి వార్తలకు మేము సమాధానం చెప్పం. ఆమె ఏం చేస్తుంది, ఏంటి, ఏం చేయాలా, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. అదే రకంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. సీఎం, పీసీసీ అందరూ కూర్చొని మాట్లాడి హైకమాండ్ ఒపీనియన్ కూడా తీసుకొని ప్రజాభిప్రాయం ఎట్లుంటే ఆ రకంగా నిర్ణయం తీసుకుంటాం జరిగింది. కేటీఆర్ ఒక మాట అన్నాడు, ఎన్నికల ముందు హామీల జాతర, ఎన్నికల తర్వాత చెప్పుల జాతరగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి జరిగేదే చెప్పుల జాతర. వాళ్ళ మీద చెప్పుల జాతర నడుస్తుంది. కవిత చెప్తుంది కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎన్నికల ముందు మేము ఏం చెప్పామో అవన్నీ చేస్తున్నాం. మీలాగా 2 గదులు ఇళ్ళు ఇస్తున్నాను ఇవ్వకలేము. మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇప్పుడు 4,50,000 ఇండ్లు ఇస్తున్నాం. మేము చెప్పకుండా సన్నబియ్యం ఇస్తున్నాం. మేము 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం. మొత్తం మహిళలందరినీ బస్సులో ఉచితంగా తిప్పుతున్నాం. పేద ప్రజలకు 10 లక్షల రూపాయలతో ఆరోగ్య బీమా ఇస్తున్నాం. మరి మహిళలకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. మీరేం చేస్తున్నారు? మీరు ఏం చేస్తారని మీ మాటలకి ప్రజలు నవ్విపోతున్నారు. పాతకాలంలో కళ్ళాల దగ్గర ఒడ్లు అమ్ముకోవడానికి వచ్చినటువంటి పిట్టల దొరలాగా ఉంది కేటీఆర్ మాటలు. మొత్తం మీద కూడా అయితే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ఒక సంచలనంగా మారింది చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత రాజీనామా అనంతరం ఆమె ప్రెస్ మీట్ చేసిన హరీష్ రావు వెనుక రేవంత్ ఉండడం అది ఆస్వాదన విషయము, అది కరెక్ట్ కాదు. ఇలాంటివి అలా అక్కడ బీఆర్ఎస్ పార్టీల పొందకనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని చెప్పి నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మెగా 9 టీవీ, మహబూబ్ నగర్.